హలో అండి, హాయ్ అందరికీ. నేను మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి సంబరాలు చూపిస్తుంది, ఇది ఏం జాతర అనుకుంటున్నారా? అవునండి, సంబరాలు అయితే మీకు చూపిస్తున్నా. ఇది ఇక్కడ పండగ కాదండి, ఇది మా ఊరి పండగ. ఈ పండగ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారండి. మైడితల్లి పండగ అంటే ఈ పండగ. మా మరిది వాళ్ళు అయితే ఈ పండగకి రమ్మని పిలిచినారు. కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేకపోయినా, కానీ వెళ్ళకపోయినా సరే వీడియోస్ అయితే నాకు పంపించినారు చూడమని. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు చూపించాలన్నట్టయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా రెడీ అయినారో అమ్మవార్లలాగా. అసలు ఫోన్లో చూస్తుంటేనే ఒళ్ళంతా ఒకలాగా అయిపోయింది. డైరెక్ట్గా చూస్తే అయితే ఇంకెంత బాగుంటుందో. అన్నిట్లకైతే అదృష్టం ఉండాలి. మనకు ఉంటే మనం వెళ్తాం, లేకపోతే లేదు. నాకైతే ఈ సంవత్సరం లేకుండే వెళ్ళేది. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా నేను ట్రై చేస్తా వెళ్ళడానికి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనకి ఇక్కడ సైడ్ బోనాలు ఎట్లనో వీళ్ళకి ఆ పండగ అట్లా అంట. ఫిబ్రవరిలో అయితే పెద్దిస్తల్లి పండగ అవుతుంది మా ఊర్లో. ఇదైతే చూడవరం అండి. మా ఊరు అయితే పిఎస్ పేట. రెండు పక్కపక్కనే ఉంటాయి ఊర్లు. ఈ పండగ అయితే చాలా బాగా అయింది. మైడితల్లి పండగ అంట. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మీకు చూపించాలన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో. మనకు కూడా ఇక్కడ ఇట్లా అయితే, కాకపోతే మనకు మార్నింగ్, వీళ్ళకైతే నైట్ టైం సంబరాలు అయితే నైట్ టైమే అవుతాయి ఊరు సైడు. చాలా బాగున్నాయి. ఓకేనా అండి, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునేది అయితే మర్చిపోవద్దు. మీరు ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే అయితే ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసేది మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తే నా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకైతే అర్థమవుతుందండి. ఓకేనా? మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వెళ్ళేటప్పుడు అయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అందరికీ. ధరణి దద్దరిల్లేలా మెరిసే ఆకారముంది, ఒక చేతిల రక్కసుల చెండాడే చక్రముంది. చల్ క్యా బాత్ కదర నాకు అమ్మా నేడు, అద్భుతంగా ఉంది ఆ కళ్ళను చూడు. క్యా బాత్